ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. 297 మంది ప్రయాణికులున్న ఓ విమానం తాజాగా పాకిస్తాన్కు బయలుదేరింది. ఇక మరికొద్ది క్షణాల్లో ల్యాండ్ అవుతుంది అనగా అందులో మంటలు చెలరేగాయి. విమానంలో కమ్మిన ఆ పొగను చూసి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులు కిందకు దిగడంతో అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ ప్రమాదంలో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా? అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సౌదీ అరేబియాలోని రియాద్ ఎయిర్పోర్ట్ నుంచి సౌదీ ఎయిర్లైన్స్ అనే విమానం 297 మంది ప్రయాణికులతో గురువారం పాకిస్తాన్లోని పెషావర్ చేరుకుంది. ఇక మరికొద్ది సేపట్లో సురక్షితంగా ల్యాండ్ అవుతుందని సిబ్బందితో పాటు ప్రయాణికులు కూడా అనుకున్నారు. కానీ ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఆ విమానంలో సడన్ గా మంటలు చెలరేగాయి. ఇక విమానంలో కమ్మిన ఆ పొగను చూసి ప్రయాణికులు కంగుతిన్నారు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే రన్వేపై ల్యాండ్ చేశారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ద్వారం ద్వారా ప్రయాణికులను కిందకు దించారు. ఇక దిగిన వెంటనే ప్రయాణికులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని పూర్తిగా ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తిన కారణంగానే ఈ పొగలొచ్చాయని సౌదీ ఎయిర్లైన్స్ ధృవీకరించింది. ఈ దృశ్యాలను కొందరు ప్రయాణికులు సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నారు. ఇదే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం వైరల్గా మారుతోంది. చూసారుగా ఎంతటి ప్రమాదం తప్పిందో. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కాబట్టి సరిపోయింది. గాల్లో ఉన్నప్పుడు జరుగుంటే ప్రాణాలు పోయేవని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైతేనే అందరూ ప్రాణాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.